మనలో ఉన్నటువంటి భయాలు తొలగడానికి, అంటే మనలో కొన్నిసార్లు అనవసరంగా భయాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. అట్లాంటి భయాలు తొలగడానికి, అట్లాగే మనకు ఎవరి పట్లన్నా ద్వేషం ఉంటే అట్లాంటి ద్వేషభావం తొలగడానికి, మనకు ఇతరుల పట్ల ఎట్లాంటి ద్వేషభావం ఉన్నా అట్లాంటి ద్వేషభావం కూడా తొలగడానికి, అంటే మనము ఇతరుల పట్ల ఏదన్నా ద్వేషభావంతో ఉంటే ఆ ద్వేషభావం తొలగడానికి, అట్లాగే మన పట్ల ఎవరన్నా ద్వేషభావంతో ఉంటే అట్లాంటి ద్వేషభావాలు తొలగడానికి, అట్లాగే మనలో ఉన్నటువంటి అనవసరమైన భయాలు తొలగడానికి కోసమని మనం భగవద్గీతలో ఉన్నటువంటి 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగంలో ఉన్నటువంటి శ్లోకాలను 108 సార్లు పారాయణం చేసుకోవాలి. అంటే భగవద్గీతలో, అంటే గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళకి సంబంధించిన భగవద్గీత పుస్తకాలు దొరుకుతాయి. ఆ పుస్తకాలు కొనుక్కోండి. అందులో మీకు భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగం అని ఉంటుంది. అందులో ఉన్న శ్లోకాలన్నింటినీ కూడా ఒక్కసారి చదివితే, అంటే ఒకసారి పారాయణం చేస్తే ఒక్కసారి పారాయణం చేసినట్లు అవుతుంది. అట్లా 108 సార్లు పారాయణం చేసుకోండి. మరి పారాయణ చేసే సందర్భంలో ఎట్లాంటి నియమాలు పాటించాలి అనేది మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టిన ఆ వీడియో చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.